మిత్రులారా, ఈ వీడియో మన రచయిత, దర్శకులు, నటులు అయినటువంటి దేవి ప్రసాద్ గారి సౌజన్యంతో చేస్తున్నది. ఒక రకంగా దేవి ప్రసాద్ గారికి ఒక ట్రిబ్యూట్ కూడా. ఆయన కూడా కృష్ణ గారి అభిమానే అని ఈ మధ్యనే తెలిసిందే. ఆయన ఫేస్బుక్లో తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నాకు తెలియకుండానే ఒక 2 ఏళ్ల క్రితం ఒక వీడియో పెట్టడం జరిగింది. నిర్మాతల శ్రేయస్సు కోరుతూ కృష్ణ గారు ఎలా వ్యవహరించేవాళ్ళు సెట్ల మీద అనే దాని గురించి. అది శివనాగేశ్వరరావు గారు చెప్పింది. ఆయన వన్స్ మోరో ఏదో ఒక వీడియో ఛానల్ ఉంది కదా ఆయనకి, అందులో వివరించిందే మనము చెప్పాం. అది ఏంటయ్యా అంటే, గూఢచారి 117కి సంబంధించి ఒక పాత కోటు, కంపు కొడుతున్నటువంటి కోటు కొన్ని అవేవో సీన్స్ అంటారు కదా, ప్యాచప్ సీన్స్, మిగిలిపోయిన సీన్స్ చిత్రీకరించడానికి తీసుకువస్తే అది అప్పటికే కంపు కొట్టుంటే మళ్ళీ కోట్ రావాలంటే వేరే చోట నుంచి రావాలి అన్నప్పుడు, సరే అన్ని రోజులు ఆలస్యం అయితే ప్రొడ్యూసర్కి బడ్డెన్ పడుతుంది కదా అంటూ ఎలా ఉన్నా సరే ఆయనే ఆ కోర్టులో సన్నివేశాలతో చిత్రీకరించాం. అది ఆయన గొప్పతనం అని ఆయన చెప్పారు. రీసెంట్గా 2 days బ్యాక్ ఆయన చెప్పింది ఏంటంటే, మన దేవి ప్రసాద్ గారు చుట్టాల అబ్బాయికి ఆయన అసిస్టెంట్గా పనిచేశారట. అప్పుడు కో డైరెక్టర్ గారితో కృష్ణ గారు, నేను ఒక 2 గంటల పని ఉంది, బయటికి వెళ్ళి వచ్చే పని, నేను బయటికి వెళ్ళి వచ్చే సమయంలో మీరు ఏదైనా సీన్లు కనుక చేసుకుంటే నేను వెళ్ళి వస్తాను బయటికి, లేదంటే ఉండిపోతాను. ఈ 2 రోజుల్లో మీకు అలా ఎప్పుడు ప్లాన్ చేసుకునేది నాకు చెప్పండి అన్నారట. పర్వాలేదు సార్, మీరు వెళ్ళరండి, మేము చూసుకుంటామంటే, అలా కాదు, షెడ్యూల్ ఖాళీగా ఉండటానికి వీల్లేదు, డిస్టర్బ్ అవ్వకూడదు, ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు అనే యాంగిల్లో మీరు ఏ సీన్లు చేసుకోగలరు ఈ 2.5 గంటలు 3 గంటలు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇంకో అరగంట లేట్ అయినా కూడా అది నాకు తెలుసుకున్న తర్వాతే వెళ్తాను అన్నారు. ఈ విషయం గురించి చెప్పారు. అలానే చుట్టాల అబ్బాయిలో క్లైమాక్స్ సీన్, అది ఏంటంటే కథానుసారంగా సుహాసిని గారు కృష్ణ గారు అంటే మనసు పడతారు, కానీ కృష్ణ గారేమో రాధను పెళ్లి చేసుకుంటారు. ఈ సినిమా పోలినట్లే ఉంటుంది మనకి, అతను అమ్మాయికి మొగుడు. ఆ తర్వాత అంటే అందులో ఇక 2 హీరోయిన్లు ఉంటారు, ఒకళ్ళే హీరోయిన్ ఉంటారు. ఆ చివరిలో ఏం చేస్తారంటే, మరి నువ్వేమి చేస్తావు కృష్ణ అంటే, కృష్ణ గారు రాధతో సెటిల్ అయిపోయారు కదా, మరి నీకెట్లా అంటే, ఉన్నారుగా నాకు నా సూపర్ స్టార్ అంటూ ఒక క్యాన్వాస్, రిక్షా క్యాన్వాస్ రాగానే ఆ తర్వాత డ్రీమ్ సీక్వెన్స్ కానీ మరొకటి కానీ పెట్టేసి అక్కడ సింహాసనం మీద ఉన్నటువంటి రాజకుమారుడి గెటప్లో కృష్ణ గారి దగ్గరికి సుహాసిని గారు స్లో మోషన్లో వెళ్తారు. ఇది క్లైమాక్స్. నాకు బాగా గుర్తుంది, నేను మొదట్లో చూడలేదు, ఆ తర్వాత చూశాను. సూపర్ హిట్ సినిమా. డేరింగ్ వీరుడే, డాషింగ్ ధీరుడే, అందాల మా కృష్ణమూర్తి అనే ఒక పాట కూడా సుహాసిని గారే పాడతారు. అప్పట్లో సూపర్ స్టార్ అనే ఒక పదము పాటల్లో ఉండటం నేను మొదటిసారి విన్నా. ఆ తర్వాత మనకి రియల్ హీరో, ఈ హీరో చాలా సినిమాల్లో కూడా కృష్ణ గారికి అనువుగా ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఆ టైటిల్స్లో కృష్ణ అనే పదం రావడం కానీ, సూపర్ స్టార్ అనే పదం రావడం కానీ చేశారు. దీనికి సంబంధించి సినిమా అంతా కూడా పల్లెటూరి నేపథ్యము, గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడిగా ఒక సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ గెటప్కి కాస్ట్యూమ్స్ మార్చాలి. కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి కాస్ట్యూమర్ అనే విషయం కూడా దేవి ప్రసాద్ గారు అందులో చెప్తేనే అర్థమైంది, నాకు తెలిసింది. కృష్ణ గారిని పిలిచి ఈ ఒక డ్రెస్ కుట్టించాలి అంటే కృష్ణ గారు ఉండి, లేదు ఎందుకు, దీనికోసం ప్రత్యేకంగా మనం సింహాసనం కోసం చేసినటువంటి కాస్ట్యూమ్స్ ఉన్నాయి అని చెప్పి అవే ధరింపజేసుకున్నారట. అంతేకాదు ఆ సింహాసనము ఏది కూర్చునే కుర్చీ ఉంటుంది కదా, ఆ సింహాసనం కూడా మనం తెప్పించాము, మళ్ళీ దాన్ని అద్దెకు తీసుకురాకండి, అదే వాడండి అని చెప్పేసి వాడిచ్చారు. అందుకనే మీరు చూడండి, సింహాసనంలోనే కృష్ణ గారు కనిపిస్తారు. ఈయన చెప్పకముందే, అంటే దేవి ప్రసాద్ గారి విషయాన్ని ప్రస్తావించక ముందే మేము ఆ సినిమా చూసినప్పుడు అనుకునేవాళ్ళం, అరే సింహాసనంలో లాగానే ఉన్నారు ఆ గెటప్ కానీ. అది దాని వెనకున్న కథ ఇది దేవి ప్రసాద్ గారు చెప్పింది. ఆ కాలం అంటే కృష్ణ గారు లాంటి మనసులు ఉన్నటువంటి ఆ కాలం 10 కాలాల పాటు ఉంటే ఎంత బాగుండేది అని. ఆ లైన్లో కూడా మనకి మన ఫ్యాన్స్ అందరికీ, సీనియర్ ఫ్యాన్స్కి ఇంకా బాగా గుర్తుండి ఉంటుంది. ఏది విజయ నిర్మల గారు పాడే ఆ పాట, దేవుడే గెలిచాడు, ఈ కాలం 10 కాలాలుగా ఇలాగే ఉండిపోవాలని అని, రజనీ అనగానే విజయ్ 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 అని ఆ రీసౌండ్ ఇవ్వటం మనం అందరం చూసాం కదా.
అది ఆ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. ఇది దేవి ప్రసాద్ గారి కోసం చేసినది. బాయ్.